హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియో యూత్ ఎలా లగ్జరీ ఐటమ్స్కి అలవాటు పడి ఫ్యూచర్ను ఎలా నాశనం చేసుకుంటున్నారు, అనవసర లగ్జరీ వస్తువులు, ఎక్స్పెన్సివ్ సెల్ ఫోన్స్, బైక్స్, ఇంకా వేరే గ్యాడ్జెట్స్ అని ఈఎంఐలో కొనుక్కొని తర్వాత ఈఎంఐలు కడుతూ అసలు సేవింగ్స్ అనేది లేకుండా ఫ్యూచర్ని రిస్క్లోకి తోసేస్తున్నారు. ఇక ఇదే ట్రాప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు 5, 10, 15 సంవత్సరాలు గడిచిపోయిందో తెలియదు. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎటువంటి సేవింగ్స్ లేక స్ట్రాంగ్ యాసెట్స్ అనేది ఏది ఉండదు. ఇదే మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ట్రాప్. మరి అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటిదంటే వీ షుడ్ బీ స్మార్టర్ దాన్ అదర్స్. మనం మిగతా వారికంటే కొద్దిగా స్మార్ట్గా ఉంటే ఈ ట్రాప్లోంచి మనం బయటికి రావచ్చు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అసలు పూర్తిగా అవగాహన లేదు చాలామంది పబ్లిక్. ఒక వ్యక్తి 10,000 సంపాదిస్తే అట్లీస్ట్ 5,000 మిగిలించుకోవాలి. మిగిలిన 5,000లో కొంత ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెండిచర్ కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు. మరి అందులో మిగిలిన కొంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో చేస్తేనే సేవింగ్స్ అనేది జమ అవుతూ ఉంటాయి. గత 4 సంవత్సరాల నుండి అందరూ స్టాక్ మార్కెట్ భూమిలో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ను పక్కన పెట్టి డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కాల్ పుట్ బై చేయడం, సెల్ చేయడం. ఇప్పుడైతే సెల్లింగ్ చాలా తక్కువ అయిపోయింది, కానీ కాల్ పుట్ బై చేసుకుంటూ దాని గురించి తెలుసుకోకుండా చిన్న స్ట్రాటజీలు నేర్చుకుంటూ అందులో లాస్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే డెరివేటివ్స్ ట్రేడింగ్లో క్విక్ మనీ కనిపిస్తుంది, కానీ డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఉన్న రిస్క్ మర్చిపోతున్నారు. 100లో 2 ట్రేడర్స్ మాత్రమే డబ్బులు సంపాదిస్తారు డెరివేటివ్స్ ట్రేడింగ్లో. మిగతా అందరూ ఖచ్చితంగా మనీ లాస్ అవ్వాల్సిందే. ఈ విషయం ఏ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక నోట్ మనకు కనిపిస్తుంది సెబీ రూల్ ప్రకారం. ఎందుకంటే మార్కెట్ ఈజ్ జీరో సమ్ గేమ్. ఒకరు లాస్ అయితేనే మరొకరికి ప్రాఫిట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ ఈక్విటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. అసలు అందరూ మర్చిపోయిన విషయం ఏంటంటే ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి రిసెషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో రీటైల్ ట్రేడర్స్ లాస్లో స్టాక్స్ను అమ్మేస్తారు. వాళ్ళు మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు బై చేస్తారు స్టాక్స్ని. తర్వాత ఎప్పుడైతే రిసెషన్ వస్తుందో అప్పుడు ఆ స్టాక్స్ని లాస్లో సెల్ చేసేస్తారు. అదే టైంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ. మంచి పొటెన్షియల్స్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే వీళ్ళు పెద్ద మొత్తంలో ఈక్విటీస్ కొనాలంటే చాలా పెద్ద మొత్తంలో సెల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి, స్టాక్స్ అవైలబుల్ ఉండాలి మార్కెట్లో కొనడానికి. సో ఆ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మార్కెట్లో రిసెషన్ వచ్చినప్పుడు, లేకపోతే ప్యానిక్ సెల్లింగ్ ఏదైనా జరిగినప్పుడే మార్కెట్లో ఉన్న రీటైల్ ట్రేడర్స్ అందరూ సెల్ చేస్తారు. ఆ రీటైల్ ట్రేడర్ దగ్గర నుంచి మొత్తం షేర్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద మొత్తంలో కొనుక్కుంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రీటైల్ ట్రేడర్స్ భయపడతారో అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తూ ఉంటారు. ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన అసలు టాపిక్లోకి వస్తే, మీరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే ఏబిసిడి నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి 15-16 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ తర్వాత జాబ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, అప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది స్టాక్ మార్కెట్ విషయం రాగానే అందరికీ క్విక్ మనీ ఎలా వస్తుంది? స్టాక్ మార్కెట్ను కూడా ఇన్డెప్త్ నేర్చుకుంటేనే రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఒకరు చెప్పిళ్ళు, ఒక యూట్యూబ్లో పోస్ట్ చేసిళ్ళు, నేను ₹1,00,000 సంపాదించిన ఇంట్రాడే ట్రేడ్లో. అట్లా వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళకు ఎంత వెనక స్ట్రగల్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ అనలైసిస్ ఉంటే ఆ ప్రాఫిట్ వస్తుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకొని అట్లా మనం కూడా స్ట్రాంగ్ అనలైసిస్ చేసుకోవాలి. డబ్బు లేనిది ఎప్పుడన్నా వస్తాయి, బట్ ఇక్కడ అనలైసిస్ అండ్ ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా ఏ వ్యక్తి అయినా కానీ సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలని అంటే కదా, నేను ఇచ్చే ఐడియా మీకు నచ్చితే దీన్ని ఫాలో చేయండి. ఇప్పుడు ప్రతిరోజు మనం రాత్రి పడుకున్న తర్వాత లేవ్వంగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం?
పోయి బ్రష్ చేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, బ్రష్ చేస్తాం. బ్రష్ చేయడానికి ఏ బ్రష్ యూజ్ చేస్తున్నాము? కోల్గేట్ కానీ పెప్సోడెంట్ కానీ ఇటువంటి బ్రష్ని యూజ్ చేస్తాం. తర్వాత బ్రష్కు సంబంధించింది ఏంటిది? పేస్ట్ కావాలి పళ్ళు తోమడానికి. ఆ పేస్ట్ ఏ కంపెనీ తయారు చేస్తుంది? ఇది బేసిక్ నెసెసిటీ. ఇది రిసెషన్ రాని, రిసెషన్ రాకపోని, యుద్ధం జరగని, ఏ కంట్రీతో యుద్ధం జరగకపోని, ఏ సునామీ రాని, ఏదన్నా రాని, పబ్లిక్ పళ్ళు తోమడం మర్చిపోతారా? లేదు. సో అటువంటి స్టాక్స్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ మనం చూస్తున్నాం. ఈ కోల్గేట్ స్టాక్స్ చూడండి, లాంగ్ టర్మ్లో ఇది పైకే వెళ్ళింది కానీ కిందికి మాత్రం రాదు. ఎందుకంటే ప్రతిరోజు నిత్య అవసర వస్తువు కోల్గేట్. అట్లాంటి ప్రతి ప్రొడక్ట్స్ తర్వాత సబ్బు అవసరం. సబ్బులు తయారు చేసే కంపెనీ ఏంటి? ఇట్లా నిత్యావసర వస్తువులు మీరు ఆలోచించండి. కామన్గా ఆలోచించి ఎప్పుడైనా రిసెషన్ వచ్చింది, ఇప్పుడు లాస్ట్ టైం 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టాక్స్ ఆల్మోస్ట్ 50% ఫాల్ అయినాయి. మంచి స్టాక్స్, బ్లూ చిప్ కంపెనీస్, ఇండియన్ ఎకానమీని నడిపించే స్టాక్స్, ఓకే, ఆ స్టాక్స్ 50% డిస్కౌంట్లో దొరికినాయి. అటువంటి టైంలో రీటైల్ ట్రేడర్స్ ప్యానిక్ అవుతారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమవుతారు? వాళ్ళు ఆపర్చునిటీ చూస్తారు, ఆ స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఇంకా నేర్చుకోవాలని ఉంటే నేను ప్రీవియస్ వీడియో చూడండి. 10 రూపాయల స్టాక్ 100 రూపాయలు ఎలా అవుతుంది, దాని పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ పార్ట్ 2లో ఇన్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.